కొంచెం కఠినమైన వాక్యం నొచ్చుకోమాకండి. నేను ఒక గురువుగా మీ దగ్గరకు వచ్చాను కాబట్టి నేను మీకు దేవుని యొక్క వాక్యాన్ని అందించి వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ఆధునిక ప్రపంచములో సైతానుడనేటువంటి వాడు మన కుటుంబాలు కూల్చటానికి ప్రయత్నం చేస్తున్నాడు. జాగ్రత్త బిడ్డ, నీ కుటుంబాన్ని కూల్చటానికి ప్రయత్నం చేస్తున్నాడు. జాగ్రత్త బిడ్డ. దానిలో భయంకరమైన పాపం ఏమిటి అంటే జారత్వము, వ్యభిచారము. ఆధునిక ప్రపంచంలో ఈ పాపం ఎక్కువైపోతుంది. కుటుంబాలు కూలిపోతున్నాయి, కుటుంబాలు నాశనమైపోతున్నాయి. వ్యభిచారం అనే పాపము కారణముగా ఇది కుటుంబాలను కూల్చివేస్తుంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, కుటుంబాలను నాశనము చేస్తుంది బిడ్డలారా ఈ పాపం అనేటువంటిది. ఒకవేళ నీవు కూడా బిడ్డ ఈ పాపములో ఉన్నట్లయితే దూరముగా జరిగిపో. నాశనము కాకముందే నీ కుటుంబాన్ని బాగు చేసుకో. పరస్త్రీ వ్యామోహముతో, పురుషుని వ్యామోహముతో పాపములో పడమాకు బిడ్డ. నీ కుటుంబాన్ని నాశనము చేసుకోమాకో, నీ కుటుంబాన్ని నాశనము చేసుకోమాకు బిడ్డ. వద్దో, ఆ పాపము జోలికి వెళ్ళమాకో. నీ దేహము దేవుని యొక్క ఆలయము, నీ శరీరము దేవుని యొక్క ఆలయము, పవిత్రాత్మ యొక్క ఆలయం బిడ్డ. నీకొక భర్తనిస్తే, నీకొక భార్యనిస్తే అంతే, అక్కడ వరకే. నీ శరీరము నీ భర్తకు మాత్రమే, నీ భార్యకు మాత్రమే. అంతకు మించి నువ్వొక్క అడుగు వేరేగా వేసినా కానీ ఘోరమైనటువంటి పాపం అది కుటుంబాన్ని నాశనము చేసే పాపము, కుటుంబాన్ని కూల్చే పాపం. ప్రియులారా, వ్యభిచారం అనేటువంటిది. ప్రియులారా, పేతురు గారు ఏమంటున్నాడంటే, పేతురు రాసిన మొదటి లేఖలో 5వ అధ్యాయములో, పేతురు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయములో సైతానుడట ప్రియులారా, ఇదిగో గర్జించు సింహములాగా పొదల మాటున మక్కి ఉన్నాడట. పేతురు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకుందాం జాగ్రత్తగా, నిదానంగా మైక్లో. మెలకువతో జాగరూకులై ఉండండి బిడ్డలారా. మీ శత్రువు మెలకువతో ఉండండి. మీ శత్రువు సైతాను, మీ శత్రువుకు సైతానుడు గర్జించు సింహము వలె, గర్జించు సింహములాగా తిరుగుచు ఎవరిని కబలించదమా అని, ఏ కుటుంబాన్ని కబలించి వేద్దామా, ఏ కుటుంబాన్ని నాశనము చేద్దామా, ఏ కుటుంబాన్ని పాడు చేద్దామా అని పొదల మాటున మక్కి ఉన్నాడట. అవకాశం ఇవ్వమాకో, అవకాశం ఇవ్వమాకో, వద్దో, దాని జోలికి వెళ్ళమాకో. కుటుంబాలు సర్వనాశనం అయిపోతున్నాయి. ప్రియులారా, ఈ వ్యభిచారం అనేటువంటి పాపము కారణముగా పాడు చేసుకోమాకండి బిడ్డలారా, పాడు చేసుకోమాకండి. నేననేది ఏంటంటే, దేవుని సన్నిధిలో అసలు ఆ సైతానుకి అవకాశం ఇవ్వమాకో. దినములు చెడ్డవే, దినములు చెడ్డవే. అవకాశం ఇవ్వమాకు బిడ్డ, అవకాశం ఇవ్వమాకో. కుటుంబాలు కూలిపోతున్నాయి, కుటుంబాలు కూలిపోతున్నాయి ప్రియులారా. ముఖ్యంగా ఈ ఆధునిక ప్రపంచంలో ఇద్దరు ఉద్యోగం చేయడం మంచిదే. ఐ ఆల్సో సపోర్ట్. విమెన్ ఆల్సో షుడ్ వర్క్ హార్డ్, విమెన్ ఆల్సో షుడ్ యాన్. మంచిదే, దేవుడు దీవిస్తున్నాడు. ప్రియులారా, సాతానుడనేటువంటి వాడు గుర్తుపెట్టుకోండి, నీ ఒంటరిగా ఉన్నప్పుడు శోధిస్తాడు. అవకాశం ఇవ్వమాకో. సైతాను నీ కుటుంబంలో దూరడానికి అవకాశం ఇవ్వమాకో. పరాయి పురుషుడు నీ కుటుంబంలో దూరడానికి అవకాశం ఇవ్వమాకో. పరాయి స్త్రీ నీ కుటుంబంలో దూరడడానికి అవకాశం ఇవ్వమాకు. ప్రియులారా, బైబిల్ గ్రంథములో అత్యంత బలవంతుడు సంసోనుడు. ఎవరండి? సంసోనుడు. కానీ నాశనం అయిపోయాడు. ఏ పాపమండి? ఏ పాపమండి? వ్యభిచార పాపం. శక్తిమంతుడు, 1000 ఏనుగుల బలము కలిగిన దేవుని చేత దీవించబడినటువంటి సంసోనుడు సర్వనాశనం అయిపోయాడు. శత్రువులను గడగడలాడించినటువంటి సంసోనుడు శత్రువుల ముందు ఒక పనికిరానటువంటి వాడిగా, చేతగానటువంటి వాడిగా, బలహీనుడిగా మారిపోయాడు.
వ్యభిచార పాపం ప్రియులరా, భయంకరమైన పాపం. నీ కుటుంబంలోనికి దానిని రానియ మాకు. అది నిన్ను ఉచ్చులోనికి లాగుతుంది, బానిసను చేస్తుంది, నిన్ను సర్వనాశనం చేస్తుంది. నీ ఆస్తిని గుంజుకుంటుంది, నీ సంపదలు గుంజుకుంటుంది, నీ కుటుంబం రోడ్డున పడుతుంది, నీ పిల్లలు రోడ్డున పడతారు. దారుణంగా దెబ్బతీస్తున్నాడు వ్యభిచార పాపం అనేటువంటిది. నమ్మమాకో పరాయి స్త్రీని, పరాయి పురుషుణ్ణి నమ్మమాకో. పిల్లలు గుర్తుపెట్టుకోండి, ఒక స్త్రీ కానీ ఒక పురుషుడు కానీ వివాహ ధర్మాన్ని ఒక్కసారి మీరాడంటే వాడు ప్రియులారా, ఆ స్త్రీ ప్రియులారా, తాడు తీసేసినట్టు కుక్కలాగా తయారవుతాడు. ఎక్కడ దొరికితే అక్కడికి వెళతాడండి. అర్థమైందా? ఒక్కసారి ఆ పాపములో పడితే అంతే. యవ్వన ప్రాయములో ఉన్న పిల్లలారా, మీకందరికి హెచ్చరిక దేవుని పేరిట. నీ శరీరము దేవుని యొక్క ఆలయము, పరిశుద్ధాత్మకు నిలయము. పవిత్రంగా కాపాడుకో. దేవుని యొక్క సందేశం బిడ్డలారా, దేవునిని దీవిస్తాడు. చెడు చేసే స్త్రీ, చెడుకు అలవాటైన స్త్రీ, పురుషుడు ఎవరన్నా కావచ్చండి, వాళ్ళు ఆ పాపములో ఒకళ్ళతోటి ఉండరండి. అర్థమవుతుందా? నమ్మమాకో. భర్తను మోసము చేసే స్త్రీ ఒకళ్ళతోటి ఉండలేదండి. భార్యను మోసం చేసే పురుషుడు ఒకళ్ళతోటి ఉండలేడండి. ఈ మధ్యలో నేను ఒక చిన్న ఉపమానాన్ని విన్నాను, ఒక జరిగిన సంఘటన. ఒకడు ఇలానే వివాహమైన తర్వాత చెడు మార్గంలో ప్రయాణం చేస్తున్నాడు. ఒక ఆమెని, బాగా అందమైనటువంటి ఆమె, ఎలాగుందంటండి, సుందరమైనటువంటి ఆమె, ఇష్టమైనటువంటి ఆమె అనుకొని ఆమెకు అలవాటు అయిపోయాడు. అలవాటైన తర్వాత ఆమె ఏం కోరితే అది, ఇంటిలో డబ్బులు ఇట్లా వేలు లక్షలు పోస్తా ఉన్నాడు. ఏమైందంటే, ఇది సత్యం ప్రియులారా, జాగ్రత్తగా జీవితం ఇది వినండి దయచేసి. ఒక రోజున ఇద్దరు కలిసి 5 స్టార్ హోటల్కి వెళ్ళారు. ఎక్కడికి పడితే అక్కడ తీసుకెళ్తుంది. 5 స్టార్ హోటల్కి వెళ్ళిన తర్వాత వీళ్ళిద్దరు కలిసి హోటల్లో మెనూ ఆర్డర్ ఇచ్చారు, భోంచేస్తున్నారు. ఏమన్నది ఆ ఫ్రెండ్ అంటే మీకు అర్థమవుతుంది ఇప్పుడు, చెడు వైపునకి, పాపం వైపునకు లాగుతున్నటువంటి ఆ స్త్రీ అన్నది, నేను ఒకసారి వాష్రూమ్కి వెళ్ళి వస్తానన్నది. వెళుతూ ఈమె ఫోన్ అక్కడ మర్చిపోయిందండి. ఆ టేబుల్ మీద పెట్టి మర్చిపోయి వాష్రూమ్కి వెళ్ళింది. ఇతను ఊహించుకోవడం మొదలుపెట్టాడు. ఏమన్నా ప్రేయసి భార్య ఉందండి, ఏమన్నా ప్రేయసి నా పేరు ఏమని పెట్టుకొని ఉంటుంది తన ఫోన్లో? మై లవ్, మై స్వీట్ హార్ట్, మై డార్లింగ్, మై దిల్ కా ధడ్కన్ ఏమని పెట్టుకొని ఉంటుంది నా పేరు? నా ప్రేయసి కదా, నేనంటే ఇష్టం కదా, నా ప్రాణం కదా. నా భార్య నేను పట్టించుకోవట్లా, ఏం కోతం లక్షలు అప్పు చేసి మరి ఇస్తున్నా, నేనంటే ఎంత ప్రేమో ఒలకపోతుందా కదా అనుకొని మై లవ్, మై స్వీట్ హార్ట్, మై డార్లింగ్, మై దిల్ కా ధడ్కన్ అని పెట్టుకొని ఉంటుంది అనుకున్నాడు. అనుకొని ఏం చేయాలబ్బా, ఏమని పెట్టుకుని ఉంటుంది నా ఫోన్ నెంబరు అనుకుని చివరికి ఒక ఐడియా వచ్చింది. నా ఫోన్ నుంచి ఆ ఫోన్కి రింగ్ ఇద్దాం అనుకున్నాడు. నా ఫోన్ నుంచి ఆ ఫోన్కి రింగ్ ఇద్దాం అనుకున్నాడు. రింగ్ ఇస్తే తెలిసిపోద్ది కదండి ఏం పేరు పెట్టుకుందో. రింగ్ ఇస్తే పిల్లారా, బకరా నంబర్ 4 అని రాసి ఉందండి. ఏమనుందండి చెప్పండి అందరూ? బకరా 4వ గాడిద అని రాసి ఉందండి. ఎన్నో గాడిద అంటండి వీడు? ఏంది అట చూస్తో? పురుషుల్లారా వినండి, నువ్వు అనుకుంటున్నావేమో దారి తప్పితే నీ బతుకింతే. అర్థమైందా? ఆడోళ్ళు తలుపుతున్నారమ్మా, ఎవరైనా అంతే. వద్దు, దేవుడు నీకు ఒక భార్యనిస్తే ఆ భార్యతో సంతోషంగా ఉండు. నీవు కూడా ప్రియ దేవుని బిడ్డ, పై ఆకారాలకు వెళ్ళమాకో. సంసోను లాంటి వాడు ప్రియులారా, ఇదిగో శత్రువుల చేతిలో బానిసైపోయాడు. నీవు కూడా సైతాను చేతుల్లో బానిసైపోయి నీ కుటుంబాన్ని కూల్చుకోమాకు బిడ్డ, కుటుంబాన్ని కూల్చుకోమాకు.
ఈ జీవితానికి దేవుడిచ్చినటువంటి ఆ భార్యతో ఉండు. దేవుడిని దీవిస్తాడు, దేవుడిని దీవిస్తాడు. ప్రియులారా, ఇదిగో పాత నిబంధన గ్రంథములో దేవుడు ఒకే రోజున కొన్ని వేల మందిని చంపివేశాడు. ప్రియులారా, గుర్తుంచుకోండి, దేవుడు సొదొమ గొమొర్రా పట్టణాన్ని ఎందుకు నాశనం చేశాడు చెప్పండి? ఏ పాపం అండి? ఈ పాపం పండింది. ఈ పాపమే. నోవా కాలములో, ఏ కాలంలో? నోవా కాలములో జల ప్రళయాన్ని ఎందుకు పంపించాడో? ఈ పాపమే. ఈ పాపమేనండి. బైబిలులో భయంకరమైనటువంటి వినాశనాలు ఈ పాపం కారణంగానే జరిగాయి. వద్దో, కుటుంబాన్ని కూల్చే పాపం ఈ వ్యభిచార పాపం. ఈరోజు మానుకో బిడ్డ, ఈరోజు మానుకో. దేవుని పేరిట హెచ్చరిస్తున్నా నేను, దేవుని పేరిట హెచ్చరిస్తున్నా నిన్ను. నీ కుటుంబం దీవించబడాలంటే, నీ కుటుంబం ఆశీర్వదించబడాలంటే ఈ పాపానికి దూరంగా ఉండు, ఈ చెడుకు దూరంగా ఉండు, ఈ చెడు నుండి దూరంగా ఉండు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డ, మొదటిగా తల్లిదండ్రులను గౌరవించని కుటుంబం దీవించబడాలంటే. రెండవది చారత్వము. ఏంటిదండి? చారత్వము. వ్యభిచార పాపమునకు దూరముగా ఉండు. మూడవది ప్రియులారా, ఆధునిక ప్రపంచంలో కుటుంబాలను నాశనము చేస్తున్న భయంకరమైన పాపం, కుటుంబాలను నాశనం చేస్తున్న భయంకరమైన పాపం తాగుడు. ఏంటిదండి? తాగుడు అనే వ్యసనం. వద్దు, ఇది మీకు ఆధునిక ప్రపంచంలో అంతా ఓకే కదా అనుకుంటారేమో, నాకు తెలుసండి. దీనికి బానిస అయితే ఎంత దారుణంగా ఉంటుందో. ప్రియులారా, జాగ్రత్త వహించు. నేను కొన్నాళ్ల క్రితం యూట్యూబ్లో నాకు తెలిసిన ఒక సన్నివేశాన్ని చెప్పానండి. ఏంటంటే, నాకు తెలిసిన ఒక మాస్టర్. ఎవరండి? ఒక మాస్టర్. ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి వాడు, గొప్ప స్థితిలో ఉన్నాడు. స్కూల్ మాస్టర్, 9-10 తరగతులకి క్లాసులు చెప్పే మాస్టారు. ఆ మాస్టారు ఈ తాగుడికి బానిస అయ్యాడు. బానిస అయిన తర్వాత ప్రియులారా, ఒక రోజున ఫుల్లుగా తాగి, నేను ఆ మాట విన్నప్పుడు చాలా బాధేసిందండి, నాకు చాలా బాధేసింది. బాగా తాగి రోడ్డు ప్రక్కన పడిపోయి ఉన్నాడు. రోడ్డు ప్రక్కన పడిపోయి ఉన్నాడు. ఎంతగా తాగాడంటేనమ్మా, ఎంతగా తాగాడంటే తన ఒంటి మీద బట్టలు కూడా లేవండి. అది క్లాస్ టైం, స్కూల్ టైం. ఆయన పాఠాలు చెప్పేటువంటి 9-10వ తరగతి పిల్లలు, వాళ్ళ మాస్టారు ఒంటి మీద బట్టలు లేకుండా రోడ్డు మీద పడి ఉండటం కళ్ళారా చూశారు. ఎంత దారుణమండి, ఎంత భయంకరమండి, ఎంత దారుణం. ప్రియులకు దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని బిడ్డ, తాగుడు అనేటువంటిది నిన్ను దేవుని కృపకు నోచుకోకుండా చేస్తుంది. ప్రారంభములో ఏం కాదులే, ఏముందులే అనుకుంటావు, కానీ ఆ పాపముతో వచ్చినటువంటి, ఈ తాగుడుతో వచ్చినటువంటి సమస్యల్లో ఏంటంటే, నీకు సంతోషం కలిగినా రమ్మంటది, నీకు బాధ కలిగినా రమ్మంటదండి. ఇంకా నీ కుటుంబంలో ఏదైనా ఇబ్బందులు వచ్చినాయి అనుకో, అందులో ముంచి తెలుస్తుంది. అదేంటో కానండి, వినండి. మా ఇంట్లో ఎవరో చనిపోయారు కాబట్టి నేనేం చేస్తా? తాగుతా. అలవాటు అయినోడండి. మా ఇంట్లో పండగ కాబట్టి నేనేం చేస్తా? తాగుతా. చచ్చిపోయినోడికి తాగుతావు, పండగ చేసుకున్నా. ఈ పాపంతో ఇదే గొడవండి, ఈ తప్పుతో ఇదే గొడవ. ప్రియులారా, సంసోనుని యొక్క పతనం ఎక్కడ మొదలైందో తెలుసా? సంసోను యొక్క పతనం ఎక్కడ మొదలైందో తెలుసా? ప్రియులారా, సమయం ఎక్కువ లేదు కాబట్టి వాక్యాన్ని చదివించట్లేదండి. దేవుడు దేవదూత ద్వారా పుట్టబోయే సంసోనుకి అతడు నాజీరు వ్రతాన్ని తీసుకోవాలని చెప్పారు. ఏ వ్రతం అండి?
అందరు చెప్పండి, నాజీరు వ్రతం చెప్పండి. నాజీరు వ్రతం, నాజీరు వ్రతం పొందినటువంటి వాళ్ళు ప్రియులారా, అన్నిటికంటే ముఖ్యంగా ద్రాక్ష సారాయాన్ని తాగకూడదు. కానీ అదేంటో కానీ సంసోనుడు ఎక్కడ చూస్తా ఉన్నా ద్రాక్ష తోటలకల్లే వెళ్ళాడండి. ఏం చేశాడు చెప్పండి అందరూ? బైబిల్లో ఉన్నదానే చెప్తున్నానయ్యా, బైబిల్లో లేదని చెప్పట్లా. నీకు నిగ్రహం లేకపోతే వెళ్ళమాకు, సారా కొట్టుకెళ్ళి వైన్ షాప్కి వెళ్ళి వెళ్ళమాకో, వద్దా అటు వెళ్ళమాకో. అది గుంజుతాడు వాడు, లాగుతాడు వాడు, నీ కుటుంబాన్ని నాశనం చేస్తాడు. పిల్లారా, ఇన్ని ఉదాహరణలు ఉన్నాయి నా దగ్గర. నేను తేలప్రోలోని విచారణలో పనిచేసేటప్పుడు విజయవాడలో ఒక రోజున సడన్గా విన్నానండి, సడన్గా వార్త విన్నాను. ఏంటంటే ఒక అబ్బాయి ఆ రోడ్డుకి డివైడర్కి గుద్దుకొని, ఏమీ యాక్సిడెంట్ లేదు, తానే డివైడర్ గుద్ది అక్కడెక్కడ చచ్చిపోయాడు. తర్వాత తెలిసింది ఏంటంటే ఫుల్లుగా తాగి ఉన్నాడు. ఒక రోజున నేను ఒక కుటుంబ దర్శనానికి వెళ్ళాను. వెళితే ఆ తండ్రి గుడికి రాటల్లా, దేవుని సన్నిధికి రాటల్లా. కాబట్టి నేను అన్నాను, అయ్యా ఎందుకయ్యా దేవుని సన్నిధికి రావట్లేదంటే, నేను రాను ఫాదా, నేను రాను, నా కొడుకుని దేవుడు చంపేశాడో, నా కుమారుణ్ణి దేవుడు చంపేశాడు అని ఎక్కి వేడుస్తున్నాడు. నా కుమారుణ్ణి దేవుడు చంపేశాడు, నేను దేవుడి సన్నిధికి రాను అని చెప్పాడు. ఎందుకయ్యా అలా అంటున్నావు, ఎందుకు ఆ విధంగా అంటున్నావు, నీ కొడుకుని దేవుడు ఎందుకు చంపుతాడన్నాను. అయ్యా నాకొక్కగానే ఒక్క కొడుకు, అల్లారు ముద్దుగా పెంచుకున్నాను. అతను 22 సంవత్సరాల వయసులో ఎన్ఫీల్డ్ వేసుకొని వెళుతుంటే యాక్సిడెంట్ అయి చచ్చిపోయాడయ్యా. నా కొడుకును దేవుడు చంపేశాడు, నేను దేవుడి సన్నిధికి రానుగాక రాను అన్నాడు. తరువాత అప్పటిదాకా మౌనంగా ఏడుస్తున్న ఆ తల్లి మాట్లాడటం ప్రారంభించింది. ఫాదర్ గారండి, మా కొడుకును దేవుడు చంపలేదండి, ఈయనే చంపాడండి అని చెప్పి, ఈయనే చంపాడండి నా కొడుకుని. అదేంటమ్మా అలాగంటున్నావు అన్నాను, బాధతో చెప్పింది. అప్పుడు చెప్తుంది, మా వాడు మంచిగా ఉండేవాడండి, మా వాడు క్రమశిక్షణగా ఉండేవాడండి. 16-17 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఈయన అదుపు లేకుండా ఇంట్లోనే నట్టింట్లోనే సీసా పెట్టుకొని మందు పోసుకొని తాగేవాడండి. దాన్ని చూసి పాపం నా కొడుకు కూడా దానికి అలవాటయ్యాడండి. అర్థమవుతుందండి? నీ పాపము నీ బిడ్డలకి శాపము కాకూడదు. అవును, నీ సుమాతృకేది, నీ ఆదర్శమేది, నీ పరిశుద్ధత ఏది? ప్రియదేవుని బిడ్డ, ఏం కాదులే నేనేగా చేస్తుంది అనుకోమాకో. నీ జీవితం ద్వారా నీ కుమారునికి కుమార్తెకి సుమాత్రకనివ్వకపోతే ఆ కుమారుడు అలవాటైపోయాడు, నిదానంగా తాగుడికి బానిసయ్యాడు. తండ్రి నుండి నేర్చుకొని ఒక రోజున అతను కూడా తాగి ఎన్ఫీల్డ్ మీద వెళ్ళి యాక్సిడెంట్ అయి ఆ మత్తులో చనిపోయాడు. ప్రియులారా, దయచేసి ముఖ్యంగా ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో మన కుటుంబాలు దీవించబడిన కుటుంబాలుగా ఉండాలి, మన కుటుంబాలు ఆశీర్వదించబడిన కుటుంబాలుగా ఉండాలి. మన కుటుంబాలు నాశనము కావడానికి కారణం ప్రియులారా చాలా ఉన్నాయండి. ప్రధానంగా ఈ పాపాల నుంచి దూరముగా ఉందాం, ఈ చెడు నుండి దూరముగా ఉందాం. ముఖ్యంగా ప్రియులారా, నీ తల్లిని నీ తండ్రిని ప్రేమించు, నీ తల్లికి నీ తండ్రికి చేయాల్సిన సేవ చేసుకో, అప్పుడు దేవుడు నీ కుటుంబాన్ని దీవిస్తాడు. రెండవది ప్రియులారా, చెడు పాపానికి
శరీర పాపానికి జోలికి వెళ్ళమాకో, శరీర పాపానికి జోలికి వెళ్ళమాకో, దాని జోలికి వెళ్ళమాకు. జారత్వం, వ్యభిచారం, కుటుంబాలు నాశనం అవుతున్నాయి బిడ్డలారా. ఆధునిక ప్రపంచంలో కుటుంబాలు చిందరవందర అయిపోతున్నాయి బిడ్డలారా. దాని జోలికి వెళ్ళమాకు. మూడవది పిల్లారా, మూడవది, నీ కుటుంబం ఆర్థికంగా నాశనం అయిపోద్ది. ఎలా నాశనం అయిద్దండి? ఆర్థికంగా నాశనం అవుద్ది. మన మగోళ్ళండి, వినండి ఈ మాట, మన మగోళ్ళు పిల్లికి కూడా భిక్షం పెట్టరండి. ఎవరికి? పిల్లికి కూడా భిక్షం పెట్టరు. కానీ మందు పోపించడానికి మాత్రం దానకర్ణులు అయిపోతారు. మందు పోపించే దగ్గర మాత్రం ఎలా అవుతారండి? ఇల్లు వాకిలు అమ్ముకుంటారు. ప్రియులారా, ఓడలు బండ్లు అవుతాయి, బండ్లు ఓడలు అవుతాయి. నీవు ఈ పాపాన్ని జోలికి వెళ్ళినట్లయితే అందరికీ కూడా ఒక సమాధానం చెప్పండి. అలనాడు ధనవంతుడు చేసిన పాపం ఏంటండి? ధనవంతుడు చేసిన పాపం ఏంటి? వాక్యాన్ని చదువుతారా? లూకాసు వార్త 16వ అధ్యాయం తీసుకోండి ఒకసారి. లూకాసు వార్త 16వ అధ్యాయం. ధనవంతుడు చేసిన పాపం ఏంటండి? లూకాసు వార్త 16వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుకుందాం. ధనవంతుడొకడు పట్టు వస్త్రములు ధరించి నిత్యము విందులతో. ఏంటంటండి? విందులతో. నిత్యము అంటే ఏంటి? పొద్దున లేచిన కాడి నుంచి అదే పని. ఇంకా పొద్దున లేచిన కాడి నుంచి అదే పని. నిత్యము విందులతో, వినోదాలతో. ఈ విందులు వినోదాలలో ఏమొస్తాయండి? ఆ రోజుల్లో ఏమొస్తుందండి? తాగుడు. అవునండి, దానికి ఎందుకు అదే వస్తుంది. ప్రియ దేవుని బిడ్డ, ఇదిగో ఈ పాపము జోలికి వెళ్ళమాకో. బైబిల్ ఏమని చెప్తుందంటే, తాగుబోతులు దేవుని రాజ్యంలో ప్రవేశించరు. తాగుబోతులు దేవుని రాజ్యంలో ప్రవేశించరు. ఈ రోజుల్లో ఒక కామన్ పదం వస్తుందండి. ఏంటంటే, అది కామన్ కదా, సోషలైజేషన్ కదా. వద్దు, అది నిన్ను శాపములోనికి లాగుతుంది. ఒక వాక్యాన్ని చదువుకుందాం. సిరాకు పుత్రుని యేసు రాసిన జ్ఞాన గ్రంథములో ఈ పాపము ఏ విధముగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని గురించి 31వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుకుందాం. సిరాకు పుత్రుని యేసు రాసిన జ్ఞాన గ్రంథము. మితభోజనము వలన బాగుగా నిద్ర పట్టును. వేకువనే ఉత్సాహముతో మేల్కొనవచ్చును. మితము మీరి తిన్నచో కడుపు నొప్పి, వాంతి, నిద్రలేమి దాపరించును. ప్రియులకు దేవుని బిడ్డలారా, మనము ఆధునిక ప్రపంచం నుండి కుటుంబాలు విచ్చలవిడితనానికి వెళుతున్నాయండి. ఈ మాట కూడా చెప్పాలి మీకు. కుటుంబాలు ఏ విధంగా బాగుపడతాయి, వేటికి దూరంగా ఉండాలి అనే విషయంకి వస్తే, ప్రియులారా, కుటుంబాలలో ఆర్థిక క్రమశిక్షణ ఉండాలి. ఏముండాలండి? చెప్పండి దయచేసి. ఆర్థిక క్రమశిక్షణ. పెళ్ళిళ్ళండి, ఈ రోజుల్లో పెళ్ళిళ్ళని అప్పులు చేసి పెళ్ళిళ్ళు చేస్తున్నారండి. ఏం చేస్తున్నారు? అప్పు చేసి పెళ్ళిళ్ళు చేస్తున్నారు. వద్దండి, ఆ విధంగా వెళ్ళొద్దు. విచ్చలవిడితనానికి వెళ్ళొద్దు. అనవసరమైనటువంటి ఆర్థికపరమైన అప్పులలోనికి వెళ్ళమాకండి. ఎవరి కోసమో ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియులకు దేవుని బిడ్డలారా, దేవుడు మనకిచ్చిన సంపదను దీవెనగా స్వీకరించాలి. చాలా కుటుంబాలు ప్రియులారా, ఈ ఆధునిక ప్రపంచంలో ఎదుటివారి మెప్పు కోసం, ఎవరి కోసం అండి? ఎదుటివారి మెప్పు కోసం వెళ్ళి కుటుంబాలను నాశనం చేసుకుంటున్నారు, కుటుంబాలను పాడు చేసుకుంటున్నారు. వద్దు ప్రియులకు దేవుని బిడ్డలారా, దేవునికి మనకిచ్చినటువంటి దానిని సంతోషముగా స్వీకరించడానికి ప్రయత్నం చేద్దాం. క్రమబద్ధముగా విందులు వినోదాలకే కాకుండా, తాగుబోతుతనానికి బానిసలు కాకుండా దేవుని బిడ్డలుగా జీవించటానికి ప్రయత్నం చేద్దాం. పౌలు గారు ఒక మాట అంటారు పిల్లారా, ఇదిగో
తాగుబోతుతనముతో మత్తుతో మీరు మత్సరిల్లకండి అంటున్నాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ముఖ్యంగా ఈరోజు ఈ 4 పాపాలకు దూరంగా ఉందాం. దేవుని కృప మన కుటుంబాల మీదకి వేంచేసి రావాలని ప్రార్థన చేసుకుందాం. దేవుని వేడుకుందాం. పిల్లలకు దేవునిలారా, మొదటిగా పిల్లరా, నీ తల్లిని తండ్రిని ఎంత వృద్ధాప్యంలో ఉన్నా అని గౌరవించడానికి ప్రయత్నం చేద్దాం. రెండవది, కామము జోలికి వెళ్లకుండా ఉందాం. దేవుడు మనల్ని కాపాడమని వేడుకుందాం. మూడవది, పిల్లకు దేవుని బిడ్డలారా, ఏమిటది మూడవది? తాగుబోతుతనానికి దూరంగా ఉందాం పిల్లకు దేవుని బిడ్డలారా. నాలుగవది, దేవుడు మనకిచ్చిన సంపదలని దేవుడు చెప్పినట్లుగా ఖర్చు చేయడానికి ప్రయత్నం చేద్దాం. విలాసాలకి విందులకి వెళ్లకుండా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియులకు దేవుని మరొకసారి యేసు మరియా యోసేపు పాత పాట పాడుకున్న పిల్లలు, యేసు మరియా యోసేపు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ మోకరించుదాం పిల్లకు దేవుని బిడ్డలారా. ఒకవేళ మన కుటుంబాలలో ఈ పాపం ఉన్నట్లయితే, ఈ చెడు ఉన్నట్లయితే తీసివేయమని వేడుకుందాం. లేకపోతే ఇంకేదైనా పాపాలు ఉన్నట్లయితే తీసివేయమని వేడుకుందాం. దేవుడు మన కుటుంబాన్ని దీవించాలి, దేవుడు మన కుటుంబాన్ని ఆశీర్వదించాలి, దేవుడు మన కుటుంబాన్ని అభిషేకించాలి. చివరి రోజున మరొక్కసారి అభిషేకించి ఆశీర్వాదంతో నింపమని వేడుకుందాం పిల్లకు దేవుని బిడ్డలారా. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికి వచ్చిన పాట బలంగా దృఢంగా గట్టిగా పాడుకొని మన కుటుంబాన్ని దీవించమని వేడుకుంటూ పాడుకున్న పిల్లరా, అందరు చేతులు జోడించి మోకరించి కుటుంబాల కోసం ప్రార్థన చేద్దాం. యేసు మరియా యోసేపు మా కుటుంబాన్ని కాపాడుమా, ఎల్లప్పుడు దేవుని చిత్తం వెదకి అనుగ్రహం కురిపించుమా. మరొకసారి పడదాం, అందరం కలిసి పడదాం. యేసు అందరం కలిసి పడదాం. యోసేపు మా కుటుంబాన్ని కాపాడుమా, ఎల్లప్పుడు దేవుని చిత్తం వెదకి అనుగ్రహం కురిపించుమా. మరొకసారి చేతులు చాచి పిల్లలు, అందరు చేతులు చాచి యేసు మరియా అందరు పాడదాం. యోసేపు యేసు దేవా మీరు దయానికి మా కుటుంబాన్ని అర్పిస్తున్నాం. యేసు దేవా మీరు దయానికి మా కుటుంబాన్ని అర్పిస్తున్నా, పరిశుద్ధ రక్తముతో కడిగి మా కుటుంబాన్ని నడిపించుమా, మా కుటుంబాన్ని నడిపించు. అందరు చేతులు చాచి పిల్లలు కుటుంబాల కోసం అందరు పాడదాం. యోసేపు మా కుటుంబాన్ని కాపాడుమా, ఎల్లప్పుడు దేవుని చిత్తము వెదకి అనుగ్రహం కురిపించు. మరొకసారి యేసు మరియా యోసేపు, యేసు మరియా యోసేపు అందరూ పాడాలి. మా కుటుంబాన్ని కాపాడుమా, ఎల్లప్పుడు దేవుని చిత్తము వెదకి అనుగ్రహం కురిపించు. మరొకసారి యేసు మరియా యోసేపు, యేసు మరియా యోసేపు మా కుటుంబాన్ని కాపాడుమా, ఎల్లప్పుడు దేవుని చిత్తము వెదకి అనుగ్రహం కురిపించుమా. యేసయ్యా, దావీదు కుమారా, మా కుటుంబాన్ని దీవించయ్యా, మా కుటుంబాన్ని ఆశీర్వదించయ్యా. ఒకవేళ మా కుటుంబంలో నీకు ఇష్టం లేని పాపాలు ఉన్నట్లయితే,
మా కుటుంబాలను నాశనం చేసేటువంటి వ్యసనాలు ఉన్నట్లయితే ఈ రాత్రికాల సమయంలో ప్రభువా నీ పరిశుద్ధ రక్తముతో అభిషేకించయ్యా. సాతానుకు అధికారము లేకుండా నా కృపను కాపాడండి నాయనా. యేసయ్యా, నా కుటుంబాన్ని పట్టి పీడిస్తున్నటువంటి శోధనని వ్యసనాలను తీసివేయి ప్రభువా. దీవించయ్యా, ఆశీర్వదించయ్యా, ఆశీర్వదించయ్యా, ఆశీర్వదించు తండ్రి. యేసయ్యా, యేసయ్యా దీవించు ప్రభువా. యేసు దేవా, మీ హృదయానికి మా కుటుంబాన్ని అర్పిస్తున్నా. అందరం పాడదాం. యేసు దేవా, మీ హృదయానికి మా కుటుంబాన్ని అర్పిస్తున్నా. యేసు దేవా, మీ హృదయానికి మా కుటుంబాన్ని అర్పిస్తున్నా. యేసు దేవా, మీ హృదయానికి మా కుటుంబాన్ని అర్పిస్తున్నా. పరిశుద్ధ రక్తముతో కడిగి ఎల్లప్పుడు మా కుటుంబాన్ని నడిపించుమా. కుటుంబాన్ని కడుగుము రాజా. యేసయ్యా, పరిశుద్ధ రక్తముతో నా కుటుంబాన్ని కడిగయ్యా. సేపు మా కుటుంబాన్ని కాపాడుమా. ఎల్లప్పుడు దేవుని చిత్తం వెదకి అనుగ్రహం కురిపించుమా. మరొకసారి పాడదాం పిల్లరా. యేసు, అందరం కలిసి పాడదాం. యోసేపు మా కుటుంబాన్ని మా కుటుంబాలు దీవించయ్యా, ఆశీర్వదించయ్యా, అభిషేకం చేయి తండ్రి. మా కుటుంబాలని స్వీకరించి బిడ్డా అర్పించుకో యేసయ్యకి నీ కుటుంబాన్ని, అర్పించుకో యేసయ్యకి. యేసు మరియకి అర్పించుకో నీ కుటుంబాన్ని ఆశీర్వదించమని వేడుకో. మా కుటుంబాన్ని కాపాడుమా. ఎల్లప్పుడు దేవుని చిత్తం వెదకి అనుగ్రహం కురిపించుమా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసువా, యేసయ్యా, యేసయ్యా, మరియ తల్లి, మరియ తల్లి, మరియ తల్లి, మరియ తల్లి, జోజప్ప గారా, జోజప్ప గారా, జోజప్ప గారా, జోజప్ప గారా. మా కుటుంబాలను దీవించండి, మా కుటుంబాన్ని దీవించండి. మా కుటుంబాలను అభిషేకించండి, మా కుటుంబాన్ని అభిషేకించండి. మా కుటుంబాలను ఆశీర్వదించండి. మా కుటుంబాన్ని ఆశీర్వదించండి. యేసు రాజా, యేసు రాజా, మరియ తల్లి, జోజప్ప గారా, జోజప్ప గారా. మా కుటుంబాలను అభిషేకించండి, మా కుటుంబాన్ని మా అభిషేకించండి. కుటుంబాలను ఆశీర్వదించండి. మా కుటుంబాన్ని ఆశీర్వదించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ 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 ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. మోకరించి ప్రభు యొక్క ఆశీర్వాదాన్ని స్వీకరించుకుందాం. అందరూ మోకరించండి. ఆరాధన. ఆరాధన నీకే యేసయ్యా, స్తుతి స్తోత్రములు నీకే ప్రభువా. ఆరాధన నీకే యేసయ్యా, స్తుతి స్తోత్రములు నీకే ప్రభువా. హల్లెలూయా, ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, మెస్సయ్యా. హల్లెలూయా, ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, మెస్సయ్యా.
పరిశుద్ధ పాపు గారి తలంపు నెరవేరినట్లుగా ఒక పరలోక జపం మంగళవార జపం త్రిత్వా స్తోత్రాన్ని వేడుకుందాం. పరలోకమందు తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశపెట్టవక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనములు. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి.